ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ ఓఆర్ఎస్ అని అడిగితే ఇలాంటివి ఇవ్వకుండా ఇవి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ ఓఆర్ఎస్ అని పేరులో పెట్టుకుని ఓఆర్ఎస్ ఎల్ అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు. సో మళ్ళా చెప్తున్నా, ఓఆర్ఎస్ మంచిది, ఫేక్ ఓఆర్ఎస్లు మంచివి కాదు. ఇన్నేళ్ళు దీన్ని ఓఆర్ఎస్ అనుకున్న గ్రామీణ ప్రజలు కానీ, ఇప్పుడు వరకు నేను రేస్ చేసిన అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళు కానీ, పేరెంట్స్ ఈజీగా 80-90% మంది ఉంటారు. సో మెడికల్ షాప్ అతను ఇదే కొత్త ఓఆర్ఎస్ అని ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. తీసుకుంటారు కదా. ఇప్పుడు జరగబోయేది అదే. అందుకే నేను దీన్ని కూడా గట్టిగా రెసిస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చూడటానికి ఇలాగే ఉంది. ఇన్ని రోజులు వీళ్ళు ఇది ఓఆర్ఎస్ అనుకుని ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు. మేము రూల్స్ పాటిస్తున్నాం అంటున్నారు. లా ప్రకారం కాదమ్మా రూల్స్, ఎథిక్స్ అనేవి ఉండాలి. ఎథిక్స్. ఓకే, మీ వల్ల పిల్లలకి నష్టం జరుగుతుందని మేము నెత్తి నోరు మొత్తుకుంటుంటే రూల్స్ పాటిస్తున్నామంటారేంటి మీరు? ఎక్కువ రోజులు వాడటం వల్ల మన పేగు ఎఫెక్ట్ అవ్వచ్చు, షుగర్ జబ్బులు, తర్వాత అందుకనే నేను దీన్ని గట్టిగా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నా. తర్వాత మెడికల్ షాపులకి వెళ్ళి మీరు డైరియా ఆపటానికి మందులు మటుకు ప్లీజ్ ఇవ్వద్దు. ఇలాంటి మందులు టెట్రా ప్యాక్స్ మీకు తప్పనిసరి అయితే తప్ప అవాయిడ్ చేసుకోండి. శాషేసే ప్రిఫర్ చేయండి. ఒక డ్రగ్ బయటికి రావాలి అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి? ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా రాంగ్ డోసులు ఇచ్చామనుకో, ఇలా హార్ట్ బీట్ పెరిగిపోయి ఎరిథ్మియాస్ అంటాము, అలాంటివి, అండ్ హై బీపీ వచ్చేసేయచ్చు, కోమాలోకి వెళ్ళటం, ఓవర్ డోస్ అయిపోతే. సో అసలు ఇవి మీరు పిల్లలకి ఇవ్వద్దు అంటున్నప్పుడు 4 ఏళ్ళ పిల్లలకి మీరు ఎందుకు అవైలబుల్ ఉంచుతున్నారు? సో నువ్వు ఒకవైపు జ్వరం మంది ఇస్తావు, ఇది కూడా ఇస్తావు. సో పారాసెటమాల్ ఎక్కువ అయిపోవచ్చు, డబుల్ డోస్ అయిపోవచ్చు. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా వద్దని మేము గవర్నమెంట్కి రాస్తున్నాము, ఇర్రేషనల్ కాంబినేషన్స్. కానీ మా ప్రయత్నం ఇంకా సఫలం అవ్వటం లేదు. రింగ్ వామ్ వచ్చిందనుకో, తామర, డాక్టర్ ఇది రాశారనుకో క్యాండిడ్ అని, వీళ్ళు వెళ్ళి క్యాండిడ్ బి కొంటున్నారు. క్యాండిడ్ బిలో స్టెరాయిడ్ ఉంటుంది. చాలామంది మందులు పనిచేయక చనిపోతున్నారు ఇప్పుడు, యాంటీబయాటిక్స్ పనిచేయక. అంటే నాకే కాదు, నేను చుట్టూ ఉన్న కమ్యూనిటీకి కూడా నష్టం కలిగిస్తున్నాను అన్నమాట ఇలా యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేయటం వల్ల. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. చిన్నపిల్లలకు డయేరియా వస్తే ఏం చేస్తాం? డాక్టర్లు ఓఆర్ఎస్ ఇవ్వండి అంటారు. మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ తీసుకోవాలంటే వాళ్ళు ఫేక్ ఓఆర్ఎస్ ఇస్తున్నారు. సో ఈ అంశంపై 10 yearsగా ఫైట్ చేస్తున్నారు డాక్టర్ శివరంజని గారు. తనతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇంటర్వ్యూ అనగానే ఏదో అనుకున్నాం, కానీ ఇవన్నీ పెట్టుకున్నారు. ఎందుకు మేడం ఇవన్నీ అసలు? అంటే ఒకవైపు ఫేక్ ఓఆర్ఎస్లు, ఒకవైపు అంటే మందులు పిల్లలకి మనం ఏ కాంబినేషన్లో అయితే ఇవ్వద్దు అనుకుంటామో అలాంటివి బాగా జస్ట్ ఓవర్ ద కౌంటర్ దొరికిపోతున్నాయి. దానివల్ల పిల్లలు ప్రమాదంలో పడుతున్నారు. సో ఏవి ఇవ్వకూడదు, ఏవి ఇవ్వాలి అనేది అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ ముందే రెడీ పెట్టుకున్నా. మేడం అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ ఎల్ అంటే ఏంటి మేడం? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. అంటే మనకి ఇదిగో ఇలాంటి ప్యాకెట్ల్లో దొరుకుతాయి. ఓకే, గవర్నమెంట్లో కూడా చక్కగా దొరుకుతాయి. గవర్నమెంట్ అండ్ ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇవి. ఓకే, సో వీటిల్లో కూడా ఫ్లేవర్ లేనివైతే బెస్ట్. ఇంకా తప్పదు బిడ్డ తాగట్లేదు అంటే లైట్ ఫ్లేవరింగ్ ఈజ్ అలౌడ్ అని ఈ మధ్య అంటున్నారు. ఓకే, సో ఇందులో ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఏంటంటే పకడ్బందీగా రూపొందిస్తారు. దాన్ని మనం వాళ్ళు చెప్పినంత నీటిలో కలిపేసి పెట్టుకుంటే మనకి లీటర్కి 75 మిల్లీ ఈక్వివలెంట్ సోడియము, లీటర్కి 75 మిల్లీమోల్ గ్లూకోజు, 20 మిల్లీ ఈక్వివలెంట్ పొటాషియము, తర్వాత ఇలాగే క్లోరైడ్, సిట్రేటు ఒక పర్టిక్యులర్ వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అది కనుక మనం తాగితే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు
కరెక్ట్గా వాటరు ఈ సోడియము ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళి కరెక్ట్గా మళ్ళీ మనం కోల్పోయిన నీటిని నింపి రక్త సరఫరా మంచిగా ఉండేట్టు చూసి తద్వారా ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండేట్టు చూసి మన బీపీ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకే. అయితే మేడం మీరు అంటే ఫేక్ ఓఆర్ఎస్ని తీయించడానికి మార్కెట్లో మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. సో ఎందుకంటారు మేడం, ఎందుకు ఇంత ఫైట్ చేయాల్సి వచ్చింది? ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెయిన్ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు. బిగినింగ్ జగ్దేల్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. తర్వాత జాన్సన్ జాన్సన్ వాళ్ళు కొన్నారు. 2023లో కెన్వ్యూ కంపెనీకి మార్చారు. జాన్సన్ జాన్సన్ వాళ్ళదే కెన్వ్యూ కంపెనీ కూడా. సో వీళ్ళు ఏం చేశారు, ప్రజలు ఎలాగ ఓఆర్ఎస్ అడుగుతారు అని చెప్పి పేరు ORSL అని పెట్టి మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టేశారు. పెట్టేసి ఓఆర్ఎస్ అని అడిగితే ఇలాంటివి ఇవ్వకుండా ఇవి ఇవ్వటం మొదలు పెట్టారు. వీళ్ళని చూసి వేరే కంపెనీ వాళ్ళు కూడా పెట్టడం మొదలు పెట్టారు. ఇంకా ఓఆర్ఎస్ ఫిట్ అని కూడా ఉంది. సో వీటన్నిటిలో ఏంటంటే చక్కెర శాతం అధికంగా ఉంటుంది. చక్కెర శాతం అధికంగా ఉంటే ఏమవుతుంది, నీటిని పేగులోకి లాగేస్తుంది. సో మన మోషన్స్ కానీ ఇచ్చే మందు అనుకునిస్తున్నది మీరు మోషన్స్ ఇంకా పెంచేస్తుంది. అంటే ఇవి తీసుకుంటే ఇంకా మోషన్ ఇంకా పెరుగుతుంది. తెలియక ఇచ్చేసే వాళ్ళు. సో అందుకనే నేను దీని గురించి ఎందుకంటే మన దేశంలో ప్రతి సంవత్సరం ఇప్పుడు 100 మంది పిల్లలు చనిపోతుంటే 5 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్లో 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. ఓకే, అలాంటిది మోషన్స్కి నువ్వు ORS అని వెళ్ళి అడిగితే తండ్రిగా నీకు మోషన్స్ పెంచేది ఇచ్చి నీ బిడ్డ ప్రాణాలకి రిస్క్ పెట్టే అంత ప్రమాదకరమైంది మీకు అమ్మారు ఇన్ని రోజులు. ఓకే, సో అందుకని నేను గట్టిగా ముందేమో అవేర్నెస్ తీసుకొచ్చాను. తర్వాత గవర్నమెంట్కి లెటర్స్ రాస్తానే ఉన్నాను కూడా. ఇంకా అది కూడా పని అవ్వకపోతే 2022లో రూల్ వచ్చింది, April 8th, ఇలాంటి వాటి మీద ORS అని వాడొద్దు అని చెప్పారు. రూల్ వచ్చింది. కానీ 3 నెలల్లో రూల్ మార్చేశారు. కింద ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాసి అమ్ముకోండి, ఇది ORS కాదు అని రాసి అమ్ముకోండి అంట. మన వాళ్ళలో ఎవరు చదువుతారు, చదివినా ఎవరికి అర్థమవుతుంది? ఇది అన్యాయం కదా. ఇది వాళ్ళని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మెడికల్ షాప్ అతను ఏమిస్తే అది తీసుకుంటారు. పల్లెటూళ్ళు వాళ్ళకి అసలు తెలియదు పాపం. తీసుకుంటారు, ఇస్తారు. బిడ్డలకు మోషన్స్ ఎక్కువైపోతాయి, పిల్లలు హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది, చనిపోతారు. దీనివల్ల ఇంకా ప్రమాదం వస్తుంది. సో ఒకటి క్లియర్గా చెప్తున్నా, ORS చెడు కాదమ్మా. ఈ ORS అని పేరులో పెట్టుకుని ORSL అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు. డీహైడ్రేషన్ అప్పుడు అస్సలు ఇవ్వకూడదు. డీహైడ్రేషన్స్ అంటే మోషన్ వచ్చినప్పుడు డీహైడ్రేషనే కాదు, జ్వరము, డెంగ్యూ జ్వరం, ఏ డీహైడ్రేషన్లో అయినా ఇది మంచిది కాదు. అందుకే అది నేను గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అన్నారో ఇంకా నా వల్ల కాలేదు. అందుకని తెలంగాణ హైకోర్టులో పిల్లేసాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది అలౌ చేయకూడదు అని గట్టిగా. తర్వాత ఏం చేశాను, మెడికల్ షాపులకి మా నాన్నని పంపి వీడియోలు తీసాము. అంటే మనం వెళ్ళి అడిగితే ఇది ఇస్తున్నారు, కొంతమంది ఇది ఇచ్చేవాళ్ళు. ఆ వీడియోలు, ఆ ప్రూఫ్లు, పేరెంట్స్ నుంచి లెటర్స్ అన్నమాట. అంటే మా బిడ్డకి ఇది ఇస్తే ఇంత నష్టపోయాడు మా బిడ్డ అనేది ఆ లెటర్స్, వేరే పీడియాట్రిషియన్స్ నుంచి లెటర్స్ తీసుకుని జేపీ నడ్డా గారికి, మోడీ గారికి ఇంత ఫైల్స్ పంపాను. చివరికి అప్పుడు ఆర్డర్ వచ్చింది మనకు అక్టోబర్లో. October 14th 15th మనకు ఆర్డర్ వచ్చింది ఈ వాడకూడదు అని, ORS అనే పేరు ఇటు మీద పెట్టకూడదు అని. ఎందుకంటే ప్రజలు దీన్ని నిజమైన ORS అనుకుంటున్నారు. సో మళ్ళా చెప్తున్నా, ORS మంచిది, ఫేక్ ORSలు మంచివి కాదు.
ఎందుకంటే ఓకే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి. సో ఆ ఆర్డర్ వచ్చాక జరిగిన తతంగం మీకు తెలుసు, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ స్టే తెచ్చుకున్నారు, ఆ మిగిలిన స్టాక్ క్లియర్ చేయటానికి చూశారు. తర్వాత మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో October 30, November 12 మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి, నో మీరు ఓఆర్ఎస్ అని పెట్టుకుని అమ్మకూడదని. అయినా ఇప్పటికీ కూడా మిగిలిన స్టాక్ కొన్ని చోట్ల అమ్ముతున్నారు వీళ్ళు. అంటే గవర్నమెంట్ని ఒబే చేయట్లేదు, కోర్ట్ని ఒబే చేయట్లేదు. సో ఇది ఇప్పుడు బ్యాండ్. యాక్చువల్గా మీకు ఎవరన్నా అమ్మితే మీరు పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు ఇవి అమ్మితే. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది. మేడం ఇప్పుడు మీరు అంటున్నారు ఇవి తీసుకోకూడదు, డయేరియా వస్తే ఇంకా ప్రమాదం అని. ఒకవేళ డయేరియా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ లూజ్ మోషన్స్ ఉంటే ఏంటంటే మన బాడీలో నీరు లవణాలు కోల్పోతాం. వాటిని మనం సరైన మోతాదులో నింపాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్లే ఇవ్వాలి. ఇక్కడ రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అలా రాసి ఉంటుంది. మన దేశంలో ఏంటంటే 4.4 గ్రామ్ ప్యాకెట్లు దొరుకుతాయి, 20.5 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి. 4.4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపేసి పెట్టుకోండి. 20.5 గ్రాములు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపేసి పెట్టుకోండి. ఓకే, 24 గంటల వరకు అట్టి పెట్టుకోవచ్చు మీరు. మేడం ఇందులో సాషే ఉంది, టెట్రా ప్యాక్స్ ఉన్నాయి, ఆ రెండిట్లో ఏది బెటర్ అంటారు? చెప్తాను. సో ఫస్ట్ ఇది కలిపేసి పెట్టుకుంది మీరు 24 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. అండ్ బేబీకి లూజ్ మోషన్ అంటే చంటి పిల్లలకి లూజ్ మోషన్ అయితే బాగా ఎక్కువ అవుతుంటే 50 నుంచి 100 ml పట్టించండి. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే 100 ml నుంచి 200 ml పట్టించండి. బాగా పెద్దవాళ్ళు అయితే ఎంత తాగితే అంత పట్టించండి. అండ్ లూజ్ మోషన్ అయినప్పుడల్లా అండ్ మీరు 24 గంటల కంటే ఇది వాడకూడదు, ఆ తర్వాత పాడేయాలి. బిడ్డ కనుక సరిగ్గా ఇవి తాగట్లేదు, చికాగ్గా ఉన్నాడు, మత్తుగా ఉన్నాడు, యూరిన్ వెళ్ళట్లేదు అంటే మటుకు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తర్వాత మెడికల్ షాపులకి వెళ్ళి మీరు డయేరియా ఆపటానికి మందులు మటుకు ప్లీజ్ ఇవ్వద్దు. ఇలాంటి మందులు మెడికల్ షాప్కి వెళ్ళి ఇదిగో సైక్లోపామ్ అని రాసి ఉంటుంది, ఈ కోలి కాదు, డయేరియా ఉన్నప్పుడు డయేరియాని ఆపే మందులు లాంటివి అన్నమాట. ఇలా కోలిమెక్స్లు అని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే స్టమక్ ఇలా గట్టిగా బిగుసుకున్నప్పుడు రిలాక్స్ చేసే మందులు ఉన్నాయి ఇందులో. సో ఇవి వెళ్ళి ఇచ్చేస్తారు. ఓకే, ఇవ్వటం కూడా మనకి మంచిది కాదన్నమాట. ఓకే, సరేనా? ఓకే, తర్వాత మీరు అడిగారు చూసారా, టెట్రా ప్యాక్స్ బెటరా, శాషేస్ బెటరా? కరెక్ట్గా కలుపుకుంటే శాషేసే బెటర్, ఫ్లేవర్ లేని. బిడ్డ తాగట్లేదు అంటే అప్పుడు కొంచెం ఫ్లేవర్ మేబీ అలౌడ్. ఇంకా అది అవ్వకపోతేనే ఈ టెట్రా ప్యాక్స్. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే WHO రికమెండెడ్ అని ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, WHO రికమెండెడ్. ఓకే, WHO రికమెండెడ్, WHO రికమెండెడ్ ఫార్ములా. ఓకే, ఇవి రాసుంటేనే తీసుకోవచ్చు. బట్ ఇది నాట్ ప్రిఫర్డ్, శాషేసే ఎక్కువ ప్రిఫరబుల్ మనకి కరెక్ట్గా కలుపుకుంటే. ఓకే, ఈ మధ్య నేను ప్రోలైట్ ఈ కంపెనీ వాళ్ళకి లెటర్ రాశాను, లెటర్ కాదు వాళ్ళ ద్వారా మెసేజ్ పంపాను, మీరు ఇందులో ఏమన్నా స్వీట్ చేయటానికి ఏం వాడుతున్నారు అని. వాళ్ళు ఇప్పటి వరకు నాకు రిప్లై ఇవ్వాల. ఓకే, సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమైనా వాడుతున్నారా లేదా నాకు తెలీదు. సో అందుకనే నేను టెట్రా ప్యాక్స్ మీకు తప్పనిసరి అయితే తప్ప అవాయిడ్ చేసుకోండి, శాషేసే ప్రిఫర్ చేయండి. ఓకే, చీప్ అండ్ బెస్ట్ మీకు. మేడం ఇన్ని ఉన్నాయి కదా, సో మన మార్కెట్లో ఇన్ని రకాలు ఉన్నాయి అంటే ఎవరైనా తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒక డ్రగ్ బయటికి రావాలి అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి? డ్రగ్ బయటికి రావాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి. బోల్డంత రీసెర్చ్ జరగాలి, ట్రయల్స్ జరగాలి, ఆ తర్వాతే డ్రగ్ బయటకు వస్తుంది. సో మెడికల్ షాప్లో మెయిన్లీ మనకి ఇప్పుడు షెడ్యూల్ హెచ్ అని ఉంది. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. ఇప్పుడు ఇది తీసుకోండి, మ్యాక్స్ట్రా డ్రాప్స్ అని ఉంది, ఇది షెడ్యూల్ హెచ్ డ్రగ్. మ్యాక్స్ట్రా సిరప్ అని ఉంది. ఓకే, ఇవి షెడ్యూల్ హెచ్ డ్రగ్స్. అదే కాంబినేషను కొంచెం తేడాతో ఇది ఉంది.
సాల్విన్ కోల్డ్ ఏఎఫ్, సాల్విన్ కోల్డ్ ఏఎఫ్ డ్రాప్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి చెప్తాను నేను. యా, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్స్ట్రా డ్రాప్స్కి దీనికి. ఓకే సరేనా. అంటే ఇందులో కంటే ఇందులో సగం ఉంటుంది మందు. ఓకే సో ఇందులో ఏమో సేమ్ మ్యాక్స్ట్రా లాగానే ఉంది, కానీ ఇందులో పారాసెటమాల్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఓకే మ్యాక్స్ట్రా కంటే పారాసెటమాల్ ఎక్కువ యాడ్ చేసి ఈ మిగతా మందులేమో సగం డోస్ పెట్టారు. ఓకే సో ఇప్పుడు ఈ మందు తీసుకోండి, సాల్విన్ సినరెస్ట్ ఏఎఫ్. ఇది సిరప్ ఉంది, డ్రాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. ఇందులో ఉన్న క్లోర్ఫెనిరమిన్ ఏం చేస్తుంది, మనకి ఏమైనా అలర్జీ ఉంటే తగ్గిస్తుంది. అండ్ ఫీనైలెఫ్రిన్ ఏమో బాగా ముక్కు సెక్రేషన్స్ అవి ఉంటే కొంత కంట్రోల్ చేస్తుంది. సో ఈ మనము ప్రిస్క్రిప్షన్ లేకుండా రాంగ్ డోసులు ఇచ్చామనుకో, ఇదేమవుతుంది, క్లోర్ఫెనిరమిన్ అనే దానివల్ల మత్తు వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోవటము, అంటే తగ్గిపోవటము, కోమాలోకి వెళ్ళటము, ఓవర్ డోస్ అయిపోతే ఇలా జరగచ్చు. అలాగే ఫీనైలెఫ్రిన్ వల్ల హార్ట్ బీట్ పెరిగిపోయి ఎరిథ్మియాస్ అంటాము అలాంటివి, అండ్ హై బీపీ వచ్చేసేయచ్చు పిల్లలకి. అందుకనే ఈ మెడిసిన్స్ ఏవి అసలు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. సో 2017లో కొకాటే కమిటీ అని వాళ్ళు ఏమన్నారంటే, ఈ కాంబినేషన్ మీరు వాడొచ్చు అని ఫస్ట్ చెప్పారు, అమ్ముకోండి అని చెప్పారు. తర్వాత డిసెంబర్ 2023లో డిజిహెచ్ఎస్ గైడ్ లైన్ ఏం చెప్పిందంటే, 4 ఏళ్ళ లోపు పిల్లలకి 1 ml = 5 mg ఫినైలెఫ్రిన్ అండ్ 2 mg క్లోర్ఫెనిరమిన్ మీరు వాడకూడదు అని ఆర్డర్ పాస్ చేసింది. కానీ మీరు ఓన్లీ డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అంటుంది. అసలు డ్రాప్స్ ఎవరికి ఇస్తాం మనం, చంటి పిల్లలకి ఇస్తాము కదా, చంటి పిల్లలకి ఇస్తాము. మీరు ఇవ్వద్దు అంటున్నారు 4 ఏళ్ళ పిల్లలకి, కానీ మీరు ఈ అమ్మనిస్తున్నారు. అమ్మనివ్వటమే కాదు, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. కానీ కింద మటుకు 4 ఏళ్ళ పిల్లలకి ఇవ్వద్దు అని రాసి ఉంటుంది. వాళ్ళు సేఫ్, మెడికల్ షాప్ వాళ్ళు సేఫ్. నిజంగానే బాగా అవసరమై ఏ డాక్టర్ అయినా 1 డోస్ రాశారనుకో, అది పెద్ద కేసు అవుతుంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో అసలు ఇవి మీరు పిల్లలకి ఇవ్వద్దు అంటున్నప్పుడు 4 ఏళ్ళ పిల్లలకి మీరు ఎందుకు అవైలబుల్ ఉంచుతున్నారు? అండ్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఇవన్నీ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కదా, ఇవన్నీ ఈ సాల్విన్ కోల్డ్, సినరెస్ట్ ఇవన్నీ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కదా. మీరు ఓవర్ ద కౌంటర్ ఎందుకు అమ్మనిస్తున్నారు? లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లా అమ్మే వాళ్ళది? ఓకే సో ఇదొకటి. ఇప్పుడు ఇది తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఇది తీసుకుంటే ఇది 1 ml 10 mg సెట్రిజిన్ డ్రాప్స్. ఓకే సో ఇదే సిరప్ కూడా ఉంటుంది, సెట్రిజిన్ సిరప్. ఇది కూడా చంటి పిల్లలకి జలుబు వచ్చినప్పుడు ఇస్తారు కదా. అదే చెప్తున్నా, ఇది మినిమం ఏజ్ 6 months. నా దగ్గర సిరప్ కనపట్టల్లా ఇక్కడ, మస్ట్ బీ హియర్. ఓకే ఎనీవే లీవ్ ఇట్. సెట్రిజిన్ సిరప్ కూడా ఉంది ఇది. సో ఏంటిది 1 ml 10 mg ఉంది సెట్రిజిన్. మినిమం ఏజ్ 6 months అండ్ మ్యాక్సిమం డోస్ 2.5 mg. అంటే ఇది 0.25 ml కంటే పర్ డోస్ కంటే ఇవ్వకూడదు. అది కూడా 6 నెలలు దాటాకనే ఇవ్వాలి. అది కూడా 2 ఏళ్ళ పిల్లలకైతే రోజుకు ఒకసారి కంటే ఇవ్వకూడదు. ఓకే అండ్ 2 ఏళ్ళు దాటాక కూడా 0.25 ml 2 times a day ఇది. కానీ ఇందులో డ్రాపర్ చూడండి, మీకు 1 ml డ్రాపర్ ఉంటుంది. ఇది కూడా షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఇది కూడా మీరు మెడికల్ షాప్కి వెళ్ళగానే ఇలా ఇచ్చేస్తారు. ఓకే ఇచ్చేస్తారు. లేదు అసలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు తెలియక 3 నెలల పిల్లలకి ఇచ్చేస్తున్నారు, 2 నెలల పిల్లలకి ఇచ్చేస్తున్నారు. 1 ml ఇస్తే దీని డోస్ ఎంతో తెలుసా? పెద్దవాళ్ళు తీసుకునే డోస్. అలాంటిది 3 సార్లు ఇస్తే మత్తు వెళ్ళిపోతుంది. అనేసి ఒక డ్రాప్ ఎక్కువ వేసేస్తున్నారు. అది రాంగ్.
ఓకే, ఇది ఎలర్జీకి పని చేస్తుంది. అది కూడా మినిమం ఏజ్ 6 months, అది కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే, అది కూడా మ్యాక్సిమం 0.25 ml కంటే ఇవ్వకూడదు. అందుకే వీళ్ళని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ డ్రాపర్ అయినా కనీసం 0.25 ml కంటే ఎక్కువ ఉండకుండా మాడిఫై చేయండి అని. అండ్ ఓవర్ ద కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు ఇది. ఎందుకంటే ఇవన్నీ ఓవర్ డోస్ అయితే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం, మొత్తం వచ్చేస్తుంది. సో మేడం, అలాంటప్పుడు కొంతమంది ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్కి వెళ్ళి పిల్లలకి మందులు తీసుకొచ్చేసి వేసేస్తుంటారు. మెయిన్ అంటే ఇప్పుడు ఐ డ్రాప్స్ కానీ లేకుంటే ఏవైనా మందులు తీసుకొచ్చి వేసేసి, అది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఐ డ్రాప్స్కే వద్దాము. ఇప్పుడు ఐ డ్రాప్స్, ఇప్పుడు మనకి కళ్ళు పుసులు, కళ్ళు రెడ్ అయినాయి అనుకోమ్మా, పుసులు పట్టడం పుసులు పట్టకపోవటం బట్టి వైరల్లా బ్యాక్టీరియల్లా చూసి ఆర్ ఎలర్జీయా చూసి దాన్ని బట్టి యాక్చువల్గా ప్లాన్ చేయాలి. ఓకే, ఎవరు పడతాళ్ళు యాంటీబయాటిక్ డ్రాప్స్ వెళ్ళి తీసేసుకుంటున్నారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను మాక్సిసిప్ అని రాశాను అనుకో, వీళ్ళు వెళ్ళి మాక్సిసిప్ డి కొంటున్నారు. డిలో స్టిరాయిడ్ ఉంది, నేను స్టిరాయిడ్ రాయలేదు. సో ఒక్క అక్షరం మార్పులో మందు మారిపోతుంది. ఓకే, సో ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు డి రాస్తే డి రాయకుంటే డి తీసుకోకూడదు. అవును, ఇప్పుడు ఈ కోలిమెక్స్ వాళ్ళే ఏం చేశారంటే, ఇప్పుడు ఇందులో ఏమో డైసైక్లోమిన్ సైమెథికోన్ అని ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో 6 నెలల పిల్లల్లోపు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఆ తర్వాత కూడా సొంత డెసిషన్లు తీసుకుని ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కోలిమెక్స్ పక్కన ఇంకో లెటర్ పెట్టి ఎస్ఓ డిఓ పెట్టారు, గుర్తులేదు, ఓన్లీ సైమెథికోన్ ఉండే తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్ అది రాశారనుకో, వీళ్ళు ఫార్మసీకి వెళ్ళి ఇది తీసుకున్నారనుకో, చంటి బిడ్డకి ఇచ్చారనుకో, మళ్ళీ చంటి బిడ్డకు మత్తు వచ్చి డేంజర్ అవ్వచ్చు. సో ఆ ఒక్క అక్షరం మార్పులో మీరు మందు మారుస్తున్నారు. సో అలాంటిది కూడా లేకపోతే బాగుంటుంది. ఓకే, అండ్ డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు క్లియర్గా ఈ నేను రాసే మందులో ఏముంటుంది అనేది క్లియర్గా రాయాలి. సో దట్ మెడికల్ షాప్ పర్సన్ కూడా చూసుకుని కరెక్ట్ మందు ఇచ్చేటట్టు. ఇక్కడ చూడండి, ఈచ్ ఎంఎల్ కంటైన్స్ డైసైక్లోమిన్ సైమెథికోన్ NMGO రాసుంది. సో డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు అలా క్లియర్గా రాస్తే అప్పుడు మిస్టేక్స్ తగ్గుతాయి. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోమ్స్టాల్ బేబీ డ్రాప్స్, ఇది డోమ్స్టాల్ సస్పెన్షన్, ఇది 1 ml 10 mg ఉంటుంది, ఇది 1 ml 1 mg. సో డాక్టర్ ఇది 1 ml రాశారనుకోండి, వీళ్ళు వెళ్ళి ఇది 1 ml ఇచ్చారనుకోండి, 10 రెట్లు ఓవర్ డోస్, బేబీ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని డాక్టర్స్ రాసేటప్పుడు క్లియర్గా రాయాలి, 1 ml 1 mg తీసుకోండి ఆర్ 1 ml 10 mg తీసుకోండి, అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్రాపర్ చూపించి అమ్మ ఇంత ఇవ్వాలి నువ్వు, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిస్టేక్స్ తగ్గుతాయి. మెడికల్ షాప్ వాళ్ళు కూడా క్లియర్గా అక్కడ క్లారిటీగా లేకపోతే మళ్ళీ వెనక్కి పంపించి మీరు సరిగ్గా రాపించుకురండి అని చెప్పాలి. అండ్ వాళ్ళు సొంత నాలెడ్జ్ యూస్ చేసి డోసులు ఇవ్వకూడదు. లక్కీగా ఈ మధ్య దీని మీద ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు డోసు రాయటం మొదలు పెట్టారు. ఓకే, సో మీరు చదువు వస్తే కనుక చక్కగా ఇక్కడ చూసుకోండి, ఎంత బరువుకి ఎంత వేయాలో రాసి ఉంటుంది. సో డోస్ మిస్టేక్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఓవర్ డోస్లు అయితే ప్రాణానికి ప్రమాదము. అలాగే ఒక అక్షరం మార్పులో మందు మారిపోవచ్చు. సో కోలిమెక్స్, ఇంకో రకం కోలిమెక్స్ ఉంది. సో ఏ కోలిమెక్స్ అనేది మీరు డాక్టర్ని కరెక్ట్గా కనుక్కోవాలి. అలాగే ఈ సైక్లోపామ్, ఇవి డ్రాప్స్ ఉన్నాయి, సిరప్ ఉన్నాయి. డాక్టర్ సిరప్ రాశారనుకో, మీరు వెళ్ళి డ్రాప్స్ ఇస్తే డేంజర్ అయిపోతుంది సేమ్ డోసులో. అలాగే ఈ మ్యాక్స్ట్రాల్ ఇవి కూడా సేమ్, సినరెస్ట్లు సిరప్లు ఉన్నాయి, డ్రాప్స్ ఉంటాయి మీకు. ఓకే, సో అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ సినరెస్ తీసుకుందాం. ఇందులో పారాసెటమాల్ కూడా యాడ్ చేసి ఉంటుంది, జ్వరం మందు. సో నువ్వు ఒకవైపు జ్వరం మందు ఇస్తావు, ఇది కూడా ఇస్తావు. సో పారాసెటమాల్ ఎక్కువ అయిపోవచ్చు, డబుల్ డోస్ అయిపోవచ్చు. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా వద్దని మేము గవర్నమెంట్కి రాస్తున్నాము, ఇర్రేషనల్ కాంబినేషన్స్. కానీ మా ప్రయత్నం ఇంకా సఫలం అవ్వటం లేదు. ఇప్పుడు ఈ మందులు చూసుకోమా, డెక్స్ట్రోమిథార్ఫన్ మత్తు వస్తుంది, ఇది 4 ఏళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఓకే, డెక్స్ట్రోమిథార్ఫన్ ఉన్నవి, యాస్కారిల్డి, చెరీ, కాఫ్ జూనియర్,
4 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు. ఇందాక సెట్రిజిన్ సిరప్ అని అడిగా కదా, ఇది. ఇప్పుడు సిరప్ రాశారనుకో డాక్టరు 2 మిల్లీ, వీళ్ళు వెళ్ళి తీసుకున్నారనుకో 2 మిల్లీ ఇచ్చారనుకో, పెద్దాళ్ళకి ఇచ్చే డోస్ కంటే 2 రెట్లు డోసు చంటి బిడ్డకి ఇస్తారు. తట్టుకునే శక్తి కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉండదు. ఓకే. సో తర్వాత ఏంటి, ఈ టెర్బ్యూటలిన్ అని ఇవన్నీ వచ్చేసినాయి. మీరు చూసుకోండి కొనే అప్పుడు. టెర్బ్యూటలిన్ ఇక్కడ పెట్టాను చూడమ్మా, ఇవి యాస్తాకైండ్ పి. ఇందులో ఏముంది? టెర్బ్యూటలిన్. ఓకే. కుఫ్రిల్ ఎల్ఎస్లో ఏముంది? లీవోసాల్బ్యూటమాల్. యాస్కారిల్ ఎల్ఎస్లో లీవోసాల్బ్యూటమాల్. సో ఇవన్నీ ఏంటి? గాలి పీల్చుకునే పైపులను ఓపెన్ చేసే మెడిసిన్స్. ఇది వరకు ఒకవేళ మనకు ఆస్మా లక్షణాలు, వీజింగ్ వస్తే అవి ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. ఎప్పుడు మనకు నెబులైజేషన్స్, పఫ్లు రాని స్టేజ్లో. ఇప్పుడు ఇవి వద్దనే చెప్తున్నాము, ఎందుకంటే వీటి వల్ల వణుకు రావచ్చు, హార్ట్ రేట్ పెరగవచ్చు, ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మందులన్నీ మానేసి మీరు నిజంగా వీజింగ్ వస్తే, ఫస్ట్ టైం వీజింగ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో నెబులైజేషన్ ఇవ్వండి. కానీ ఆస్మా అని డయాగ్నోజ్ అయితే ఇవే నెబులైజేషన్స్ కాదు, పఫ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మీరు పెద్దాళ్ళు తీసుకుంటే చూస్తారు కదా, అవన్నీ మీరు చక్కగా నేర్చుకుని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అంతేకాని ఈ మట్టుకు ఊరికే పిల్లలకి ఇవ్వద్దు అనేది క్లియర్గా చెప్పబడుతున్నాయి. మేడం మీరు చెప్పినట్లు నెబులైజర్స్ గురించి మాట్లాడితే అవి అంటే ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఇవి వాడితే అలవాటు అయిపోతుంది అంటున్నారు కదా, మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నెబులైజర్లు వాడితే అలవాటు అవ్వదమ్మా. నెబులైజర్ ఏం చేస్తుందంటే మనం తీసుకోవాల్సిన మందుని డైరెక్ట్గా మనం గాలి పీల్చుకునే రంధ్రాలు, ఆ ట్యూబుల్లోకి చేరుస్తుంది అన్నమాట. సో పిల్లలకి బ్రాంక్యులైటిస్ అనే కండిషన్ ఉందనుకో, చంటి పిల్లల్లో ఒక రకమైన లిక్విడ్తో నెబులైజ్ చేస్తాము. ఆస్మా లక్షణాలు ఉన్నాయనుకో ఒక రకమైన లిక్విడ్ వాడతాము. క్రూప్ అనే కండిషన్ అనుకో ఒక రకమైన లిక్విడ్తో నెబులైజ్ చేస్తాము. ఇప్పుడు అసలు ఆ రెగ్యులర్గా ఆస్తమా లక్షణాలు ఉంటే కనుక ఇప్పుడు నెబులైజర్ కాదు, పఫ్స్. ఇలా పఫ్ ఇలా నొక్కి ఇలా బలూన్ లాంటిది స్పేసర్ అని పెట్టి ఇవ్వటం రికమెండేషన్. 6 ఏళ్ళు దాటాక డైరెక్ట్ పఫ్స్. అది అలవాటు అవ్వటం కాదు. అక్కడ రిపీటెడ్గా అటాక్స్ వచ్చేవాళ్ళు ఏమిటంటే డాక్టర్ దగ్గర ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే, అటాక్ వచ్చినప్పుడు నేనేం చేయాలి, పఫ్లు ఎలా ఇవ్వాలి, నేనేం చూసుకోవాలి, ఆక్సిజన్ లెవెల్, బ్రీతింగ్ రేటు నేనేం చూసుకోవాలి. అండ్ ఆ పఫ్స్ ఇచ్చేప్పుడు పొటాషియం రిచ్ ఫుడ్ ఇవ్వాలి, లిక్విడ్ ఇంటేక్ బాగా మెయింటైన్ చేయాలి, హార్ట్ రేట్ మరి 140-150 ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆక్సిజన్ 94 కంటే లో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ పఫ్లు ఇచ్చాక నోరు పుక్కులు ఇచ్చాలి. ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. రిపీటెడ్ అటాక్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం స్టిరాయిడ్ పఫ్స్ అని పెడతాము లాంగ్ టర్మ్ కంట్రోల్. అంటే ఏంటి, ఆ రిపీటెడ్ అటాక్స్ వచ్చే తత్వాన్ని అదుపులో పెట్టడం కోసం మనం ఆ పఫ్స్ పెడతామన్నమాట. అవి కూడా పఫ్స్ తీసుకున్నాక నోరు పుక్కులు ఇచ్చాలి, ఆ పఫ్స్ ఎలా వాడాలి, ఇవన్నీ తెలుసుకుని ఉండాలి వాళ్ళు. సో మనం బాగా కంట్రోల్ పెట్టినాక, అంటే రిపీటెడ్గా మనకి అటాక్స్ రావటం తగ్గాక నెమ్మదిగా ఆ కంట్రోల్ కోసం వాడిన స్టిరాయిడ్ పఫ్స్ అని నెమ్మదిగా తగ్గించుకుని ఆపుతాము. సో అంతేకాని ఇది అలవాటు పడటం అని చెప్పి మీరు మానేసి వీళ్ళు డేంజర్ అటాక్, బిగ్ అటాక్ వచ్చి బిగ్ ఆయాసం వచ్చేసి వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి మట్టుకు తెచ్చుకోవద్దు. కరెక్ట్ మంచి డాక్టర్తో ఫాలో అప్ అయి కరెక్ట్గా చేయాలి. మీరు ఇందాక ఓఆర్ఎస్ క్వశ్చన్లో ఒకటి మర్చిపోయారు. ఈ కొత్తగా ఇప్పుడు ERZL అని వచ్చింది. ఓకే, ఈ కంపెనీ వాళ్ళే. యా అమ్మ, ఈ రెండిటికి నీకేమన్నా తేడా కనపడుతుందా? ERZL అని ఉంది, ఇక్కడ ORSL ఉంది. ఇప్పుడు ఇవన్నీ నా ఇంటర్వ్యూ తీసుకున్నావు కాబట్టి ఓకే. అదర్వైజ్ ఎవరైనా షాప్కి వెళ్ళి ఇది ఇస్తే తీసేసుకుంటావు కదా ORSL అనుకుని. ఓకే, రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, సేమ్ కదా. సో ఇన్నేళ్ళు దీన్ని ORS అనుకున్న గ్రామీణ ప్రజలు కానీ ఇప్పుడు వరకు నేను రేస్ చేసిన అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళు కానీ పేరెంట్స్ ఈజీగా 80-90% మంది ఉంటారు. సో మెడికల్ షాప్ అతను ఇదే కొత్త ORS అని ఇస్తే తీసుకుంటారా, తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు జరగబోయేది అదే.
అందుకే నేను దీన్ని కూడా గట్టిగా రెసిస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చోటాకి ఇలాగే ఉంది, ఇన్ని రోజులు వీళ్ళు ఇది ఓఆర్ఎస్ అనుకుని ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఇది కొత్తగా మార్కెట్లోకి రాబోతుంది, వచ్చేసింది. మనం అబ్జెక్షన్స్ పెట్టినా ఏం పెట్టినా 2 నెలల్లో అన్ని పర్మిషన్లు తెచ్చేసుకున్నారు. అంటే కరప్షన్ ఎంత లెవెల్లో ఉందో చూడండి మన సిస్టంలో. నెలన్నరలో అంటే ఇప్పుడు కూడా వీళ్ళు మేము రూల్స్ పాటిస్తున్నాం అంటున్నారు. లా ప్రకారం కాదమ్మా రూల్స్, ఎథిక్స్ అనేవి ఉండాలి, ఎథిక్స్. ఓకే, మీ వల్ల పిల్లలకి నష్టం జరుగుతుందని మేము నెత్తి నోరు మొత్తుకుంటుంటే రూల్స్ పాటిస్తున్నామంటారేంటి మీరు? ఇది ఓఆర్ఎస్ అనుకుని తాగబోతున్నారు వాళ్ళు, ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇవ్వబోతున్నారు. ఇది కరెక్ట్గా రీహైడ్రేట్ చేయదు. దీంట్లో 87% చక్కెర తక్కువ అన్నారు, కానీ ఇందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ అనేది యాడ్ చేశారు. ఇదివరకు ఇప్పుడు ఒబిసిటీ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కెర బదులు వేసుకునేవారు సుక్రలోజు, యాస్పార్టేమ్ అని. డైట్ కోక్లో ఉంటుంది యాస్పార్టేమ్. ఈ సుక్రలోజ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్. అంటే ఏంటి, చక్కెర లాగా ఉంటుంది, చక్కెర కంటే 600 రెట్లు తీపి ఉంటుంది, కానీ చక్కెర లాగా క్యాలరీస్ ఇవ్వదు మనకి. కానీ దీనివల్ల ఇంకా డిబేట్ జరుగుతుంది. ఎక్కువ రోజులు వాడటం వల్ల మన పేగు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్కువ రోజులు వాడితే లూజ్ మోషన్ పెరగొచ్చు, పేగుకు సంబంధించిన సమస్యలు తలెత్తొచ్చు. అండ్ తీపికి అలవాటు పడటం వల్ల లాంగ్ టర్మ్లో ఎక్కువ తీపి ఉన్న ఫుడ్లు తినటము, అలా తినటం వల్ల ఒబిసిటీ సమస్యలు రావచ్చు. యాక్చువల్గా మనం దేనికోసమైతే తీసుకున్నామో అది రివర్స్ అవ్వచ్చు. ఒబిసిటీ సమస్య తగ్గకపోగా షుగర్ జబ్బులు, తర్వాత దానివల్ల మళ్ళీ హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ పెరగవచ్చు. ఇలా కొంత డిబేట్ జరుగుతుంది. కొంతమంది ఏమో లేదంటున్నారు, కొంతమంది ఉందంటున్నారు. అండ్ ఇది తాగటం వల్ల లూజ్ మోషన్ కూడా పెరగచ్చు. ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు, అందుకనే నేను దీన్ని గట్టిగా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నా. సో ఇది డిబేట్లో ఉంది. అంటే కొంతమంది కాదంటున్నారు, కొంతమంది అవును అంటున్నారు. సో మనకే తెలియకుండా ఒక స్వీట్ డ్రింక్ని మీరు ఎందుకు స్వీట్ టేస్ట్ ఉన్నదాన్ని ఎందుకు తెస్తున్నారు మార్కెట్లోకి? ఎందుకంటే ప్రజలు ఓఆర్ఎస్ అనుకునే తాగుతారు. ఇది కరెక్ట్గా మనల్ని హైడ్రేట్ చేయదు. ఓఆర్ఎస్ చేయాల్సిన పని ఇది చేయదు. అండ్ ఇది 2 ఏళ్ళలో పిల్లల్లో సుక్రలోజ్ ఇవ్వకూడదు. ఎక్కడన్నా రాసారా? రాయలేదు. రాసినా కూడా అసలు మీరు ఇది ఇవ్వకూడదు. ఓకే, రికమెండేషన్లో లేదు, ఎందుకంటే స్టడీస్ లేవు కాబట్టి. ఆ పైన కూడా పిల్లల్లో ఇది రోజు అదే పనిగా ఇవ్వద్దు. ఒబిసిటీ ఆ సమస్య ఉన్న వాళ్ళ విషయంలో కూడా నెమ్మదిగా మీరు ఇలాంటి అలవాటు చేయకుండా ఫ్రూట్స్ అవి అలవాటు చేయండి. జనరల్లీ కన్సిడర్డ్ సేఫ్ అయినా కానీ కొన్ని స్టడీస్లో దీనివల్ల లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అదే పనిగా ఇవ్వద్దని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రజలేమో ఇది హెల్త్ డ్రింక్ అని రోజు తాగేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తాయి, ఇంకా రోజు ఇదే పనిగా తాగుతారు ఇది మంచిది అనుకుని. సో అప్పుడు లాంగ్ టర్మ్ తాగినట్టే అవుతుంది కదా పెద్దవాళ్ళైనా. అప్పుడు గట్ హెల్త్, పేగులో గుడ్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ అవుతాయి, లూజ్ మోషన్స్ పెరగవచ్చు అని చెప్తున్నారు. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మీరు దీన్ని హెల్త్ డ్రింక్ అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అండ్ మళ్ళీ సేమ్ లేబుల్ మీరు వేరే రకంగా రీబ్రాండింగ్ చేసుకోవచ్చు కదా, సేమ్ రకంగా పెట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేసి అమ్మాలనే కదా. ఇది మట్టుకు తీసుకోవద్దు. ఎస్పెషల్లీ డైలీ తీసుకోవద్దు, పిల్లలకి డైలీ ఇవ్వద్దు. ఓఆర్ఎస్ అనుకుని మట్టుకు దయచేసి ఇవ్వద్దు. ఎస్ మేడం, మీ ఒక రీల్ చూసాను సోషల్ మీడియాలో, అంటే పారాసెటమాల్ మీద. పారాసెటమాల్లో ఇంత స్ట్రెంగ్త్ మాత్రమే ఉండాలి, ఇంత ఉండకూడదు అనేసి మీరు చెప్తున్నారు, దాని గురించి చెప్తారా? యా, ఇప్పుడు మనకి జ్వరంకి పారాసెటమాల్ ఇస్తాము. పారాసెటమాల్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఇదేమో 1 mlలో 100 మిల్లీ ఉంటుంది. ఓకే, ఇదేమో 5 mlలో 250 మిల్లీ ఉంటుంది. ఇదేమో 5 mlలో 120 మిల్లీ ఉంటుంది. ఇంకోటి ఉంది 5 mlలో 500 మిల్లీ ఇది. ఇంకోటి 1 mlలో 120 మిల్లీది ఉంది. సో ఏమవుతుంది, డాక్టరు ఈ 5 ml 120 మిల్లీది రాస్తారు. సో 3 ml రాశారు. ఓకే, 3 ml.
సో అంటే ఎంత రాశారు సుమారుగా మీకు 5 ml 120 అంటే 3 ml 72 మిల్లీ ఇమ్మని. ఓకే. వీళ్ళు వెళ్ళి ఇది 3 ml ఇస్తారు అంటే 300 మిల్లీగ్రామ్ ఇచ్చేస్తారు. 300 మిల్లీగ్రామ్ ఇచ్చేస్తారు. ఓకే, నాలెడ్జ్ లేక ఇంచక్క రాసి ఉంటుంది ఇంత బరువుకి ఇంత ఇమ్మని, అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందరికీ ఆ నాలెడ్జ్ ఉండదు అండ్ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ రేజ్ చేయట్లా. ఇలా పారాసెటమాల్ ఇస్తే దాని మీద ఉంటుందమ్మా మీరు డోస్ కరెక్ట్గా అలా తీసుకోండి అని అవేర్నెస్ రేజ్ చేస్తే బాగుంటుంది మనకి. అది అసలు జరగట్లేదు. అవేర్నెస్ అనేది జీరో అయిపోయింది. మాలాంటి లేదో 1,00,000 మందిని రీచ్ అవుతున్నాము, మిగతా కోట్ల మంది జనం నథింగ్. ఓకే, సో ఏమవుతుంది, ఇది 300 ఎన్నిసార్లు ఇస్తుంది అమ్మ తల్లి? రోజుకి 4-5 సార్లు ఇచ్చింది అంటే 304 చెప్పమ్మా 1200. ఓకే, నేను ఎంత ఇమ్మన్నాను? 74 ఎంత? 280 అంతే. బేబీ లివర్ డ్యామేజ్ అయిపోద్ది, లైఫ్కి రిస్క్ అవుతుంది. సో అందుకనే నేను ఇండియాలో ఒకే రకం ఉండాలి. ఓకే, సో 5 ml 120 5 ml 250 ఉందనుకోండి, అప్పుడు ఆ కన్ఫ్యూజన్ రాదు. అందుకని ఒకే రకం ఉండాలి. ఇన్ని రకాలు వద్దు, దీనివల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. బోల్డ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను సోషల్ మీడియాలో, పిల్లలు చనిపోయినాయి. మేడం, మీరు ఇంత స్ట్రగుల్ చేసిన అంటే అవేర్నెస్ కోసం ఇంత అంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వింటున్నాం, కానీ గవర్నమెంట్ తరఫున మీకు ఎలాంటి సహాయం కానీ? సహాయం రాలేదమ్మా. FSSAI ఆర్డర్ తేవటానికి నేను అంత కష్టపడ్డాను అంటే నువ్వు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఎంత సహాయం వచ్చిందో. ఓకే, ఏమీ లేదు. అండ్ సహాయం పోగా రివర్సల్. ఇది ఎవరన్నా ఎమ్మటే పర్మిషన్ ఇస్తారమ్మా? ఇంత ఫైట్ చేసి దీనివల్ల ORSL అనుకుని ప్రజలు మోసపోతున్నారు అని ఫైట్ చేస్తే నెలన్నర లోపు జస్ట్ ఏం లేదు, అంత సేమ్ దీని ORS అనుకునే ఇస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, ఆ మెమరీ ఉండిపోద్ది. 20 ఏళ్ళుగా దీన్ని ఉంది, 20 ఏళ్ళుగా దీన్ని ORS అనుకున్నారు. ఆబ్వియస్గా ఇది ORS అనే ఇస్తారు. అండ్ మెడికల్ షాప్లో మొన్న కూడా నేను సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాను, ఎవరు చేస్తే ORS ఇవ్వు అంటే ఇది ఇచ్చాడు ఆయన, పెద్ద ఆయన. ఓకే, ఇది ఇచ్చి ఇదిగో ORS అంటే ఇది ORS కాదు కదా, అదేంటి అని వేరే చూపించి అడిగారు ఇదేంటని. ఇది WHORS, ఇది కూడా మంచిదే, ఇందులో 87% లెస్ షుగర్ ఉంది ముందు దానికంటే అని చెప్తున్నాడు ఆయన. ఉంటే ఏంటి, ఇది కరెక్ట్ ORS కాదు. ఇందులో మెడికల్ షాప్ వాళ్ళకు కూడా ఏమైనా జాగ్రత్తలు సూచనలు ఉండాలి కదా మరి అలాంటప్పుడు? వాళ్ళకి ఇందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అమ్మ దీనికంటే. సో వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు ఈ ఎక్కువ అమ్మటాక. అందరూ అంటలేదు, కొంతమంది. ఓకే, కొంతమంది నిజంగానే తెలియక అమ్ముతున్నారు, కొంతమంది తెలిసి అమ్ముతున్నారు, కొంతమంది తెలియక అమ్ముతున్నారు. మేడం, మీ తరఫున అంటే మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి అవేర్నెస్ ఉంటే మనకి ప్రజల్లో ఇంకా జాగ్రత్తలు అంటే పేరెంట్స్ తెలుసుకుంటారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కౌంటర్ షెడ్యూల్ H డ్రగ్స్ ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఓకే, అండ్ ఫార్మసీస్లో ఇలా హై షుగర్ డ్రింక్స్, ఇవే కాదు ఇది కూడా హై షుగర్ డ్రింక్స్, ORS అని అడిగితే కొంతమంది ఇలాంటివి కూడా ఇస్తున్నారు, హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, ఎలక్ట్రో చాయిస్. సో మనం ఫస్ట్ ఫార్మసీస్లో ఇలాంటివి లేకుండా చూసుకుంటే, ఇలాంటివి ఓకే లేకుండా చూసుకుంటే అప్పుడు చచ్చినట్టు ఏ ఇవ్వాలో అవే ఇస్తారు. ఓకే, పోనీ WHO టెట్రా ప్యాక్ కావాలనుకున్నా చూసుకోవాలి. నేను దీని గురించి కొంచెం నేను చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇందులో కూడా ఏ సుక్రోలోజ్ లాంటిది ఉందా అని నా డౌట్, బట్ ఉండకపోవచ్చు. బట్ ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు? లేకపోతే లేదని చెప్పాలి కదా, చెప్పట్లా వాళ్ళు. సో అదొకటి కూడా నేను ఇప్పుడు పరిశోధిస్తున్నాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు రింగ్ వామ్ వచ్చిందనుకో, తామర, డాక్టర్ ఇది రాశారనుకో క్యాండిడ్ అని, వీళ్ళు వెళ్ళి క్యాండిడ్ B కొంటున్నారు. క్యాండిడ్ Bలో స్టెరాయిడ్ ఉంటుంది. సో ఆ స్టెరాయిడ్ ఏం చేస్తుంది, ఇలా రాసుకోగానే 2 రోజులకి మీకు దురద, ఆ ఎర్రదనం తగ్గిపోతుంది. మీరేమనుకుంటారు, జబ్బు తగ్గిపోయింది అనుకుంటారు. ఆపిన వారానికి మళ్ళీ వచ్చేస్తుంది, ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ మందు ఇచ్చినా పనిచేయదు.
రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అందుకనే డాక్టర్ రాసిన మందు, నేను అనేది డాక్టర్స్ కూడా క్లియర్గా మందు క్లియర్గా రాయాలి, అందులో ఇది ఉందని రాయాలి, క్లియర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డాక్టర్ చెప్పినట్టు వీళ్ళు కూడా కరెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేయాలి. డాక్టర్ రాసింది రాసినట్టు కొనాలి. మెడికల్ షాప్ వాళ్ళ బాధ్యత కూడా రాసింది రాసినట్టు చూసుకుని ఇవ్వాలి. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఎజీ, ఆగ్మెంటిన్, ఇంకే అంటే జలుబు దగ్గు అనగానే యాంటీబయాటిక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జలుబు దగ్గు కారణాలు అలర్జీ ఉండొచ్చు, చల్లగాలి తగిలి ఉండొచ్చు, వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఉండొచ్చు. ఇమ్మీడియట్లీ యాంటీబయాటిక్ ఈ బ్యాక్టీరియల్ చంపే మందుల్లో కూడా ఒక రకమైన కాఫ్ కాజ్ చేసి, ఫీవర్ కాజ్ చేసి వాటికి ఒక రకమైన యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ఇంకో దానికి ఇంకోటి పనిచేస్తుంది. ఓకే, మీరు అనవసరంగా వాడేశారు అనుకో ఏమవుతుంది, తర్వాత నిజంగా మీకు అవసరమైనప్పుడు ఈ మందులు పనిచేయవు. చాలామంది మందులు పనిచేయక చనిపోతున్నారు ఇప్పుడు, యాంటీబయాటిక్స్ పనిచేయక. అంటే నాకే కాదు, నేను చుట్టూ ఉన్న కమ్యూనిటీకి కూడా నష్టం కలిగిస్తున్నాను అన్నమాట ఇలా యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేయటం వల్ల. సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. క్వశ్చన్ మేడం, వ్యాక్సినేషన్ గురించి మనం తీసుకుంటే ఆటిజం వస్తుంది అన్న అపోహ ఉంది, దాని గురించి మీరేమంటారు? సో అది ఏంటంటే అపోహ అన్నావు కదమ్మా నువ్వు, అది అపోహే. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా స్టడీస్ జరిగినాయి ఇప్పుడు వరకు. ఆటిజాన్ని ఈ వ్యాక్సిన్కి లింక్ దొరకల. చాలా రోజులు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అన్నారు, ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్లే అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇండియాలో మనం 9 నెలలకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తాం. మరి 9 నెలలు అప్పుడు ఎందుకు ఆటిజం సమస్య బయటపడట్లేదు? వేరే దేశాల్లోనే సంవత్సరం తర్వాత ఇస్తారు, మన దేశంలో 9 నెలలకి ఇస్తాం, 15 నెలలకి ఇస్తాం. సో ఆటిజం లక్షణాలు యూజువల్గా 15-16 నెలల్లో బయటపడతాయి. సో వీళ్ళు ఏమన్నా అంటాం మొదలుపెట్టారు, ఎంఎంఆర్ ఇవ్వగానే వచ్చింది అంటాం మొదలుపెట్టారు. ఫస్ట్ స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంఎంఆర్ వ్యాక్సిన్ నేను 9 మంత్స్కి ఇస్తున్నా, మరి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇస్తున్నా. మరి ఆటిజం సమస్య మనం అబ్బాయిల లక్షణాలు అబ్బాయిలు ఎక్కువ ఎందుకు కనపడుతున్నాయి? ఎందుకంటే ఇద్దరికీ సమానంగా వచ్చిన ఆడపిల్లల్లో ఆ లక్షణాలు అంత బయటపడకపోవచ్చు. ఓకే, సో మరి ఎందుకు తేడా ఉంటుంది? ఓకే, సో ప్రూఫ్ అయితే లేదమ్మా. ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా అక్కడ హెల్త్ సెక్రటరీ చాలా రోజులు ఎంఎంఆర్ ఆటిజం అన్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వ్యాక్సిన్స్ తగ్గిస్తే ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు, అందులో కూడా ఎంఎంఆర్ తీయలేదు. అలా అన్న ఆయనే. ఓకే, ఎందుకంటే మీజిల్స్ కేసెస్ పెరిగిపోయి పిల్లలు చనిపోయారు. ఓకే, సో లేదు, వెళ్ళిన వాళ్ళందరికీ మీరు వ్యాక్సిన్ తీసుకోవద్దు, అవసరమైన యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు, థెరపీలు కూడా అవసరం లేదు అని చెప్తారు. ఇంటర్వ్యూల్లో ఏమో ఆటిజం క్యూర్ లేదంటారు, కానీ 6 నెలలకు ఒకసారి ₹1,00,000 తీసుకుని హోమియోపతి మందులు ఇస్తున్నారు. మరి పొంతనుందా? క్యూర్ లేదంటున్నారు, మళ్ళీ ఇలా చూసుకుంటున్నారు, మందులు ఇస్తున్నారు ₹1,00,000 6 నెలలకి. ఆటిజము ముందుగా గుర్తించి వెంటనే మంచి థెరపీ స్టార్ట్ చేయాలి. అండ్ థెరపీ సెంటర్ చూస్ చేసుకునేప్పుడు మీరు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇంకా చూసుకోండి. అండ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళే ముందు చైల్డ్ సైకాలజిస్ట్తో కానీ, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్తో కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్తో కానీ అసెస్మెంట్ చేయించుకున్నాక వెళ్ళండి. అండ్ థెరపీ సెంటర్లో పేరెంట్స్ని అలౌ చేయని థెరపీ సెంటర్లు మీరు చూస్ చేసుకోవద్దు. పేరెంట్స్ని అలౌ చేయాలనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకుని సెలెక్ట్ చేసుకోండి అమ్మా. స్టెమ్ సెల్ థెరపీ అని మీకు లక్షల కొద్దీ డబ్బులు తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. మన సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఇచ్చింది అలా చేయకూడదని. అలాగే ఇంకేవేవో చెప్తారు మీకు, ఫంక్షనల్ మెడిసిన్ అని, ఆ న్యూట్రియంట్స్ యూ న్యూట్రియంట్స్ ఇస్తారు, విటమిన్స్. మోసపోవద్దు, థెరపీయే మెయిన్ మీకు, అది కూడా కరెక్ట్ చేతుల్లో జరగాలి. తర్వాత ప్రోబయాటిక్స్ రోల్ గురించి రీసెర్చ్ జరుగుతుంది, బట్ ప్రూవెన్ కాదు ఇప్పటికీ కూడా. సో మీరు వాటి గురించి డబ్బులు పోసేసి థెరపీ డిలే చేయొద్దు, అది మట్టుకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎర్లీగా థెరపీ మొదలు పెట్టండి. మంచి సెంటర్, మంచి డయాగ్నోసిస్ అయ్యాక, అంటే నేను ఇందాక చెప్పిన క్వాలిఫైడ్ డాక్టర్స్ చేతిలో డయాగ్నోసిస్ అయ్యాక
మంచి థెరపీ సెంటర్, పేరెంట్స్ని అలౌ చేసే సెంటర్లోనే తీసుకోవాలి. ఇంకోటి మేడం, మెదడు వాపు వ్యాధి ఉంటుంది కదా, దాని టీకా ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్. దాన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాము. నేను ఆంధ్రాలో కూడా ఉంది అనుకున్నా, తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది గవర్నమెంట్ షెడ్యూల్లో. ఆంధ్రాలో లేదని మొన్నే తెలిసింది నాకు. సో నా రిక్వెస్ట్ ఆంధ్ర గవర్నమెంట్కి, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కంపల్సరీగా పెట్టండి. అది దోమల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. యూజువల్గా వర్షాకాలం తర్వాత బ్రెయిన్ మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. దోమల వల్ల స్ప్రెడ్ అయ్యే వైరస్ది. దానికి సరైన మందు కూడా లేదు. నేను రెసిడెన్సీ చేసేప్పుడు పాండిచ్చేరిలో, ఆ టైంలో నవంబర్ అంటే హడిలిపోయేవాళ్ళం. పిల్లలు వచ్చేసేవారు, టప్ చనిపోయేవారు, లేదా ఫిట్స్, అండ్ తర్వాత లైఫ్ లాంగ్ సమస్యలు. ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ పెట్టారు. సో చాలా ఇంపార్టెంట్. దీనికి మందు లేదు కానీ వ్యాక్సిన్ ద్వారా వెరీ వెల్ ప్రివెంటబుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని ఏరియాస్, ఇప్పుడు హైదరాబాద్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదు, కానీ ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ మధ్య అందరూ తిరుగుతున్నారు, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, టూర్లకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. సో బెటర్ తీసుకోవటం బెటర్. 2 doses 1 month గ్యాప్లో, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. మేడం, డయేరియా విషయానికి వస్తే అంటే ఎలాంటి లిక్విడ్ ఇవ్వాలి, అండ్ కోకోనట్ వాటర్ ఇవ్వడం మంచిదంటారా? ఇప్పుడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పినా కదా రీహైడ్రేషన్ ఎలా చేయాలనేది. ఓఆర్ఎస్ విషయం అయితే చెప్పా, క్లారిటీ ఉంది కదా. ఇవ్వకూడదు అంటే ఇదిగో ఈ పిచ్చి అన్నీ ఇవి షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్, ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. డెఫినెట్గా ఇది ఇవ్వద్దు. ఓకే. అండ్ చక్కెర నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, పాలు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయండి. బయట పాలు కూడా బిడ్డ ఒప్పుకుంటే తగ్గించండి. బిడ్డ లేదు నాకు పాలు కావాలని మారం చేస్తే తప్పదు, ఇవ్వాలి. ఓకే. సో తల్లిపాలు ఆపొద్దు. అండ్ తేనె నీళ్ళు, ఖర్జూరపు నీళ్ళు ఇలాంటివి వద్దు. ఫ్రూట్ జ్యూస్లు వద్దు. మజ్జిగ ఇవ్వండి, ఫ్రెష్ మజ్జిగ, గంజి, మంచినీళ్ళు. తర్వాత కొబ్బరి నీళ్ళు విషయం ఏంటంటే, ముదురు కొబ్బరి నీళ్ళలో కొంచెం మనం ఇందాక చెప్పే కదా WHORSలో ఎలా ఉండాలో కొంచెం ఇంచుమించు అలా ఉండొచ్చు, కాకపోతే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ముదురు కొబ్బరి నీళ్ళలో ఆస్మలారిటీ లేత కొబ్బరి నీళ్ళ కంటే తక్కువ. సో ముదురు కొబ్బరి నీళ్ళు ప్రిఫరబుల్. బట్ ఏదేమైనా వీటి మీద అదే బెటర్, బట్ కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, బాగా డీహైడ్రేట్ అయిపోయి ఆల్రెడీ కిడ్నీకి బ్లడ్ సరఫరా తగ్గిపోయి ఉన్నా, కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వద్దనే చెప్తాము. బిగినింగ్ స్టేజ్లో అయితే పర్వాలేదు, వేరే దొరకనప్పుడు. ఓకే. సో బెస్ట్ ఏంటంటే WHORS, మజ్జిగ, మంచినీళ్ళు, గంజి, అండ్ ఇడ్లీ, కిచిడి ఇలాంటివి పెట్టాలి. ఇందాక ఇవ్వకూడదో చెప్పాను. ఇంకా కొంతమంది ఇంట్లోనే సొంత వైద్యం చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేయకూడదు అంటారు? దేని విషయంలో? అంటే మోషన్స్ అండ్ ఫీవర్ వచ్చి ఉంటుంది, డయేరియా కూడా వచ్చి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ డయేరియాది 90% దానికి అదే తగ్గిపోతుంది. ఆ 2 రోజులు బిడ్డ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే మనకి సేఫ్. మీరు డయేరియా ఆపటాకెళ్ళి ఇలాంటి మందులన్నీ కొని మట్టుకు ఇవ్వద్దు. ఓకే. ఎందుకంటే లోపలే దోషం ఉండిపోయి ప్రమాదం అవ్వచ్చు. ఓకే, అది ఫస్ట్ స్టెప్. ఓకే. అండ్ డోసులు రాంగ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రమాదం అవ్వచ్చు. సో హైడ్రేషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే. తర్వాత మనకి బయటికి వెళ్ళి ఓఆర్ఎస్ కొనుక్కునే ఆస్కారం లేదు అనుకుంటే కనుక ఒక చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. లేదా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని 24 గంటల తర్వాత పాడేయచ్చు, మనకు కావాల్సినప్పుడు ఇచ్చుకుంటా. సో అలా కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో వైద్యం అంటే ఇంతే.
సో బాగా చికాగ్గా ఉన్నా, బాగా మత్తుగా ఉన్నా, యూరిన్ అది వెళ్ళకుండా, స్కిన్ అంతా ఎండిపోయినట్టు, కళ్ళన్నీ గుంటలు పడిపోయి, నాలుకంతా పొడారిపోయి ఉంటే మటుకు హాస్పిటల్కి వెళ్ళాలి. రక్త విరోచనాలు ఇలాంటివి ఉన్నా, చాలా హై జ్వరం, వణుకొచ్చేసే జ్వరం ఉన్నా డాక్టర్కి వెళ్ళి చూపించాలి. మేడం ఫైనల్లీ ఇప్పుడు మొత్తం ఈ ఫేక్ ఓఆర్ఎస్ గురించి కానీ, అంటే ఇక్కడ ఉన్న అపోహలు కానీ, ఇవన్నీ కలిపి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మెసేజ్. డాక్టర్స్ అందరూ చెడ్డాళ్ళు కాదమ్మా, అలాగని ఫార్మసీ వాళ్ళందరూ చెడ్డాళ్ళు కాదు. సో మనకి అన్ని పోలీసుల్లో కానీ, పొలిటీషియన్స్లో కానీ, అందరిలో లాగానే అన్ని ప్రొఫెషన్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. సో అందరినీ ఒకే దృక్పథంతో ఫస్ట్ చూడొద్దు. 2, జ్వరానికి, మోషన్స్కి, వామిటింగ్స్కి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, నా బిడ్డ గొంతుకు అడ్డం పడితే ఏదన్నా అడ్డం పడితే ఏం చేయాలి, ఇవన్నీ ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండండి. ఓకే, నా ఛానల్ ఉంది డాక్టర్ శివరణ్యస్ ఈజీ హెల్త్, అందులో తెలుగులో కూడా అన్ని ప్రథమ చికిత్సలు ఉన్నాయి. సో జ్వరం వస్తే ఏం చేయాలి, విరోచనాలు వస్తే ఏం చేయాలి, తర్వాత గొంతుకి అన్న అడ్డం, విండ్ పైప్కి అన్న అడ్డం పడితే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, బిడ్డ గబుక్కుని ఏదన్నా బటన్ బ్యాటరీ మింగేస్తే ఏం చేయాలి, ఫినాల్ ఇలాంటివి మింగేస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ముందు యాక్సిడెంట్ ప్రివెన్షన్ అంటే ఇవి జరగకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో మందుల బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, చిన్న చిన్న ఉండలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారు. సో అలా లేకుండా చూసుకోవటం, మా బిడ్డ బాగానే నవలేస్తున్నాడని ఏరుశనగ పప్పులు సంవత్సరం బిడ్డకే ఇచ్చేయటం, అలాంటివి చేయకూడదు మీరు. ఓకే, 5-6 నెలల వరకు. అండ్ ఈ మధ్య గమ్మీలని చెత్త అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అసలు గమ్మీలు పళ్ళకు మంచిది కాదు. అండ్ 6 ఏళ్ళ పిల్లలకైతే చోకింగ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఇంపార్టెంట్, నివారించటం ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్ డైరెక్ట్ స్టీములు ఇవ్వద్దు, కాలుతాయి ఒళ్ళయ్యి. సో ఇలా ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లల్ని హైట్లో ఒక్కళ్ళనే వదిలేయొద్దు. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవటం, ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండటం. సో బిడ్డ బాగా డల్ ఉన్నా, బాగా చంటి బిడ్డకు జ్వరం వచ్చినా, బాగా ఆయాసంగా ఉన్నా, జ్వరం 3 నుంచి 5 రోజుల పైన ఉన్నా, ఇలా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్గా పిల్లల డాక్టర్ని సంప్రదించి ఆ ప్రకారం ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు ఇవ్వండి. అది కూడా 1-2 సార్లు అడగండి. మీకు డౌట్ ఉంటే, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే మీకు ఆ రైట్ ఉంది, మీకు ఆ హక్కు ఉంది, ఏంటి డాక్టర్ ఇది ఏంటి నాకు క్లియర్గా అర్థం కాలేదని ఎక్స్ప్లెయిన్ చేయించుకుని కరెక్ట్గా మందులు ఇవ్వండి, చెప్పిన రోజులు ఇవ్వండి. సొంతగా వెళ్ళిపోయి మీరు ఈ మందులన్నీ ఇవ్వటం అలాంటి మట్టుకు చేయొద్దు. ఓన్లీ ఇంట్లో మీరు పెట్టుకోవాల్సింది పారాసెటమాల్. ఎప్పుడన్నా జ్వరం వస్తే అది కూడా డోస్ క్లియర్గా దీని మీద రాసి ఉంటుంది, ఆ ప్రకారమే ఇవ్వండి. కొంతమంది జలుబు దగ్గు రాగానే వెళ్ళిపోయి ఈ మాంటెరెల్సీ కిట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మాంటిల్యూకాస్ట్ అనేది షార్ట్ టర్మ్ కాఫ్ కోల్డ్కి ఇచ్చే మందు కాదు, అది బాగా క్రానిక్, చాలా ఎలర్జీ సమస్యలు ఎక్కువ రోజులుండి మిగతా మందులు పనిచేయనప్పుడు మనం ఇది యాడ్ చేస్తాం ఎక్కువ రోజులకి. అంతేకాని 3-4 రోజులు కోల్డ్కి ఇచ్చేది కాదు ఇది. కానీ ఇది వైరల్ ఫీవర్లో కూడా కోల్డ్ ఉంటే ఇది ఇచ్చేస్తున్నారు. ఓకే, సో అండ్ దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి మాంటిల్యూకాస్ట్. మనం ఎప్పుడు రిస్క్ ఎక్కువ బెనిఫిట్ ఎక్కువ చూసుకోవాలి. సో అవసరమైనప్పుడే అవసరమైన రోజులు వాడాలి. సో ఇది కూడా మీరు ఊరికే ఎప్పుడు పడితే అప్పుడు 3 రోజులు 4 రోజులు ఇచ్చే మందు కాదు ఇది. సో అందుకనే చెప్తున్నాను, ప్రథమ చికిత్స నేర్చుకోండి, యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోండి, అవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ని సంప్రదించండి. అండ్ సంప్రదించినప్పుడు ప్రిస్క్రిప్షన్ క్లియర్గా అర్థం చేసుకుని ఆ ప్రకారమే మెడిసిన్స్ తీసుకుని జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ మందుల బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, పిల్లలు గబుక్కుని తాగేస్తారు, అది డేంజర్ అవుతుంది. అండ్ ఓఆర్ఎస్ విషయంలో మట్టుకు మీ అందరూ నాకు సహకరించి దీన్ని అస్సలు మాకొద్దు, మాకు కన్ఫ్యూజన్ వస్తుంది, మాకొద్దు అని క్లియర్గా చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకోటి ఒక్క పాయింట్,
జ్వరం రాగానే మీరు ఈ మెఫ్తాజెసిక్ డిఎస్ అనేది తెగ చూస్తున్నాను, 3 పూట్ల ఇచ్చేస్తున్నారు. ఇది చాలా హై స్ట్రెంగ్త్, పొట్ట మంటలు వచ్చి ఒకటే వాంతులు రావచ్చు. ఈ కాంబినేషన్ ఇందులో పారాసెటమాల్ మెఫెనమిక్ యాసిడ్ ఉంటాయి. కాంబినేషన్ మందులు కుదిరినంత వద్దు. జ్వరం వస్తే మీరు పారాసెటమాల్ ఇవ్వండి. అండ్ జ్వరం ఒక్కొక్కసారి కంట్రోల్ కాకపోతే ఏమి ఇవ్వాలి అని డాక్టర్ని అడిగి ముందే రెడీ పెట్టుకోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఐబుప్రోఫెన్ అనేది ఉంది, సో అండ్ ఇంకోటి మెఫెనమిక్ యాసిడ్ అనేది. యాక్చువల్గా మన రాష్ట్రంలో ఎక్కువ వాడుతున్నాం తప్ప మెఫెనమిక్ యాసిడ్ హై ఫీవర్కి వేరే చోట్ల అంత ప్రిఫర్ చేయట్లేదు. ఎక్కువ డోసులు అయితే ఫిట్స్ రిస్క్ కూడా పెరగొచ్చని కొన్ని స్టడీస్ అన్నాయి, బట్ చాలా ఎక్కువ డోసులు అయితే. సో మీరు ఓన్లీ పారాసెటమాల్ వాడండి. కంట్రోల్ కాకపోతే ఏం చేయాలనేది బ్యాకప్ ఐబుప్రోఫెన్ డోస్ రాపించుకుని ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ కాంబినేషన్ వద్దు, ఐబుజెసిక్ ప్లస్ ఇలాంటివి వద్దు. కాంబినేషన్ అంటే 2 మందులు ఉండేవి వద్దు. ఓకే. అండ్ ఇది కూడా పొట్ట నొప్పులున్నా వాంతులున్నా ఇవ్వకూడదు. ఈ మెఫ్తాజెసిక్లు మెఫ్తాళ్ళు ఇబ్యూజెసిక్లు. సో డాక్టర్ని సంప్రదించడం బెటర్. మాత్రమే మందులు తీసుకోవాలి. ఎస్ మేడం, మీకు చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారు. ఈ ఫేక్ ఓఆర్ఎస్ అనేది మార్కెట్ నుంచి తరిమి కొట్టాలి అనేది మనందరి లక్ష్యంగా. అంటే నార్మల్ ప్రజలకు కూడా కరెక్ట్ ఓఆర్ఎస్ఏ అందాలి. అవును, సో ఇదే లక్ష్యం అనమాట. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.